నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయే కథలలో మొదటి కథ నిత్య సంతోషి. ఈ కథ రచయిత రాయవరపు ఆదినారాయణరావు గారు. విశాలపురంలో చార్వాకుడు అనే యువకుడు ఉండేవాడు. వాడు కష్టపడి పనిచేసేవాడు. కొత్త విషయాలు ఎవరు చెప్పినా నేర్చుకునేవాడు. ఎవరేమన్నా కోపగించుకునేవాడు కాదు. ఎప్పుడు నవ్వుతూ ఉండడం వల్ల వాడిని అందరూ నిత్య సంతోషి అంటూ ఉండేవారు. ఇలా ఉండగా ఆ ఊరుకు ప్రారబ్ధుడు అనే ధనికుడు వచ్చాడు. ఆయనకు పెద్ద జబ్బు చేసి తగ్గింది. వైద్యుడు గాలి మార్పు కోసం ఆయనను కొన్ని మాసాల పాటు విశాలపురంలో గడిపి రమ్మన్నాడు. ప్రారబ్ధుడు పెద్ద ఇల్లు అద్దెకు తీసుకుని ఒక వంట మనిషిని, సేవకుడిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన బాగా పేరు కూడా ఉన్నవాడు కావటాన రోజు ఆయన ఇంటికి ఊరి పెద్దలు కొందరు వచ్చి కబుర్లు చెప్పి వెళుతూ ఉండేవారు. కానీ ప్రారబ్ధుడు ఎప్పుడూ దిగులుగా ఉండేవాడు. అది గమనించిన ఊరి పెద్ద ఒకడు, ఈ ఊళ్ళోని చార్వాకుడు అనేవాడు నిత్య సంతోషి. వాణ్ణి నీ ఇంట్లో పనికి పెట్టుకుంటే వాణ్ణి చూస్తూ నువ్వు సంతోషంగా ఉండగలవు అన్నాడు. ఇందుకు సరైనని ప్రారబ్ధుడు అన్ని వేళలా దగ్గరుండి తన అవసరాలు చూసేటందుకు గాను చార్వాకుడిని నియమించాడు. చార్వాకుడు ప్రారబ్ధుడికి చక్కగా సేవలు చేసేవాడు. ఆయన చేత స్నానం చేయించేవాడు. ఆయన్ను చక్కగా ముస్తాబు చేసేవాడు. ఆయన పక్క మడత కూడా నలిగేది కాదు. ఆయన గదిలో ధూళి వేయడం అనేది ఉండేది కాదు. చూడవచ్చిన వారందరూ చార్వాకుడి పనితనాన్ని మెచ్చుకున్నారు. అయితే ప్రారబ్ధుడి దిగులు మాత్రం పోలేదు. ఆయన ఒకరోజు చార్వాకుడితో, ఒరే, అష్టైశ్వర్యాలు ఉండి నేను దిగులుగా ఉన్నాను. విశ్రాంతి లేకుండా పని చేస్తూ కూడా నువ్వు నిత్య సంతోషివి. నీ సంతోషానికి రహస్యం ఏమిట్రా అన్నాడు. దానికి చార్వాకుడు, ఈ ప్రపంచంలో సంతోషం తప్ప మరొకటి ఉన్నది అని అనిపించదు నాకు. మీరు దిగులుగా ఉండటానికి కారణం కూడా నాకు తెలియట్లేదు అన్నాడు. చిన్నప్పుడు నాకు ఏ దిగులు లేదు. 100 రూపాయల పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించి ఇప్పుడు కోటీశ్వరుని అయ్యాను. నాకు జబ్బు చేసింది. గాలి మార్పు కావాలన్నారని ఇక్కడికి వచ్చాను. నా వాళ్ళంతా ఇంటి పనులు, వ్యాపారము చూసుకుంటూ ఒంటరిగా నన్ను ఇక్కడికి పంపారు. అందరూ ఉండి ఎవరూ లేనివాడిని అయ్యాను. మరి దిగులుగా ఉండదా అన్నాడు ప్రారబ్ధుడు. చార్వాకుడు నవ్వి, ఇది ఎంతో సంతోషించాల్సిన విషయం. మీరు దగ్గర లేకున్నా కూడా మీ వాళ్ళు అన్ని వ్యవహారాలు చూసుకోగలుగుతున్నారు. మీకోసం ఎంతైనా ఖర్చు పెట్టగలుగుతున్నారు అన్నాడు. కానీ మా వాళ్ళు నాకు సేవలు చేస్తుంటే ఆ తృప్తి వేరు కదా అన్నాడు ప్రారబ్ధుడు. తమరు నాకు రోజుకు 10 రూపాయలు ఇస్తున్నారు. మీ వాళ్ళు ఒక్కొక్కరు రోజుకు 1000 రూపాయలు వచ్చే పని చేస్తారు. ఆ విధంగా మీకు వాళ్ళు ఆదా చేస్తున్నారు కదా అన్నాడు చార్వాకుడు. నా కోసం రోజుకు 10 రూపాయల సేవకుడు కాదు, 1000 రూపాయల సేవకులు కావాలి. ఆ కోరిక తీరడం లేదని నాకు దిగులు అన్నాడు ప్రారబ్ధుడు. దీనికి చార్వాకుడు పెద్దగా నవ్వి, అయ్యా, ఈ ప్రపంచంలో అతి నీచమైనది సేవక వృత్తి. ఏ పని చేతకాని వారే దీనికి పాల్పడతారు. ఎవరైనా డబ్బు కోసమే సేవలు చేస్తారు. డబ్బు దగ్గరుంటే సేవలు చేయించుకోవాలని అనిపిస్తుంది తప్ప చేయాలని అనిపించదు. మీ వంటి వారికి సక్రమంగా సేవలు జరగాలంటే అవి నాబోటి వాళ్ల వల్లే సాధ్యమవుతాయి. సమర్థులైన మీ వాళ్లకు సేవలు చేయడం రాదు అన్నాడు. అప్పుడు ప్రారబ్ధుడు మాట మార్చుతూ, అతి నీచమైన వృత్తి చేస్తూ నువ్వు దిగులుగా ఉండవలసింది పోయి సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నావు అని విషయం చార్వాకుడి మీదకి మళ్లించాడు. ఈ మహాప్రపంచంలో మా జనాభాయే ఎక్కువ, మరి మా సంఖ్యాబలం నాకు సంతోషాన్ని కలిగిస్తుంది అన్నాడు చార్వాకుడు. మహాభారతం మహాకావ్యం, అది చదవలేదే అని నాకు దిగులు అన్నాడు ప్రారబ్ధుడు. కావ్యపఠనం అనేది తీరుబడి ఉన్నవాళ్ల కోసమని, తీరుబడి లేకుండా పనిచేయడమే గొప్ప అదృష్టమని చార్వాకుడు బదులిచ్చాడు. ఎవరికీ రాని భయంకర వ్యాధి తనకు సోకిందని ప్రారబ్ధుడు దిగులుగా చెప్పాడు. అంతటి వ్యాధి నయం కావడమే కాక తమకు విశ్రాంతి కూడా ప్రసాదించింది అని చార్వాకుడు బదులిచ్చాడు. ఇలా ఏం చెప్పినా చార్వాకుడు మరొక విధంగా బదులిస్తూ ఉండడంతో ప్రారబ్ధుడిలో విసుగు బయలుదేరింది. ఆయన తన దిగులు మర్చిపోవడానికి బదులు చార్వాకుడి సంతోషానికి అసూయ చెందసాగాడు. చార్వాకుడి నవ్వు ముఖం చూస్తూనే ఆయనకు దిగులు రెట్టింపయ్యింది. ఒక రోజున ఆయన ఈ విషయం ఊరి పెద్దలకు చెప్పుకున్నాడు. ఇది విన్న ఒక ఆయన, ఇప్పుడు నీకు సంతోషం కలిగే మార్గం సులభమైంది. ప్రతిరోజు చార్వాకుడిని మనసుకు కష్టం కలిగించేలా తిట్టు. వాడి ముఖంలో నవ్వు మాయమైతే నీ దిగులు మాయమవుతుంది అని సలహా ఇచ్చాడు. అప్పటి నుంచి ప్రారబ్ధుడు చార్వాకుడిని అకారణంగా తిట్టడం మొదలుపెట్టాడు. అయినా వాడు చెల్లించకపోవడంతో ప్రారబ్ధుడు, చీకొట్టినా నీకు సిగ్గులేదు, నువ్వు కుక్కవి అన్నాడు.
చార్వాకుడు ఎప్పటిలాగే తన పని తాను చేసుకుంటూ పోసాగాడు. మరొకసారి ప్రారబ్ధుడు వాణ్ణి పంది అన్నాడు, ఇంకొకసారి దున్నపోతు అన్నాడు, మరొకసారి గాడిద అన్నాడు. అయినా చార్వాకుడు నవ్వుతూ ఉంటే, నా తిట్లు నీకు సంతోషాన్ని ఎలా కలిగిస్తున్నాయి అని ప్రశ్నించాడు. కుక్క విశ్వాసానికి మారుపేరు, పంది దశావతారాల్లో ఒకటి, దున్నపోతూ గాడిద సేవాధర్మంలో సాటి లేనివి. మీరు నన్ను పొగిడినట్లే అనిపించింది నాకు. పొగడ్తలకు సంతోషించడం మానవ ధర్మం కదా అన్నాడు చార్వాకుడు నవ్వుతూ. ప్రారబ్ధుడికి బాగా ఉక్రోషం వచ్చింది. ఎలాగైనా చార్వాకుడి సంతోషాన్ని మట్టు పెట్టాలని పట్టుదల వచ్చి ఆయన బాగా ఆలోచించాడు. ఆయనకి ఒక విషయం స్ఫురించింది. ఇప్పటి వరకు తన చార్వాకుడిని ఒంటరిగా ఉన్నప్పుడు తిడుతున్నాడు. ఎన్ని తిట్టినా ఇతరులకు తెలియదు. నలుగురు ముందు తిడితే పరమ శాంతమూర్తులు కూడా సహించలేరు. ఇలా అనుకుని ఒకరోజు సాయంత్రం ఆయన ఊరి పెద్దల ఎదుట చార్వాకుడిని నానా మాటలు అన్నాడు. అయినా చార్వాకుడు నవ్వుతూనే పనులు తాను చేసుకుంటూ పోతున్నాడు. దాంతో ప్రారబ్ధుడు రెచ్చిపోయి వాడిని ఇంకా ఇంకా తిడుతూనే ఉన్నాడు. చార్వాకుడైతే ఆ మాటలు భరించగలిగాడు. కానీ ఆ ఊరి పెద్దలు సత్యమూర్తి అయిన ఒక ఆయనకు కోపం వచ్చి, ఒరే చారా, ఇన్ని మాటలు పడుతూ ఇంకా ఎందుకు ఇక్కడ పనిచేస్తావు అన్నాడు. ఊరికే పని చేస్తున్నానా, డబ్బు పుచ్చుకుంటున్నాను కదా అన్నాడు చార్వాకుడు నవ్వుతూ. డబ్బు పుచ్చుకుంటే మాత్రం నచ్చని చోట పని చేస్తావా? ఆ డబ్బు నేనే ఇస్తాను, నా ఇంటికి వచ్చి పని చేయి అన్నాడు సత్యమూర్తి. దీనికి చార్వాకుడు ఒక క్షణం ఆగి, ఈ బాబుకు నా పని నచ్చకేం, ఇన్నిసార్లు మాటలైతే అన్నాడు, కానీ ఎన్నాడు పని మానేసి పొమ్మనలేదు. ఆయన పొమ్మనేదాకా ఇంకొకరింట్లో పనికి ఒప్పుకోవడం ధర్మం కాదు కదా అన్నాడు నవ్వుతూ. మాటలు అన్నాడని నువ్వే కదా అన్నది, మాటలు అనే చోట పని చేయడానికి సంతోషంగా ఉందా అని అడిగాడు సత్యమూర్తి. బాబు, మాటలు అన్నవాడికి కూడా సేవలు చేయగలిగితే ఈ ప్రపంచంలో అంతకంటే సంతోషించదగ్గ విషయం ఉంటుందా అని జవాబిచ్చాడు చార్వాకుడు. సత్యమూర్తి ఇంకా ఏదో అనబోతూ ఉంటే ప్రారబ్ధుడు ఆయనతో, ఆగండి, నాకిప్పుడు వాడి నిత్య సంతోషానికి కారణం తెలిసింది. వాడు ప్రతి విషయంలోనూ మంచిని తీసుకుని చెడుని విడిచిపెడతాడు. తను ఏం చేసినా బాధ్యతలు నిర్వహిస్తున్నాను అనుకుంటాడే తప్ప పరోపకారంగా భావించడు. తనకు చేతనైనది చేస్తాడు. ఇతరుల నుంచి అవసరానికి మించి ప్రతిఫలం ఆశించడు. తనకున్న దానితో తృప్తి చెందుతాడు. లేని దాని గురించి దిగులు చెందడు. అందుకే వాడు నిత్య సంతోషి. వాడిలా ఉండటం అందరికీ సాధ్యం కాకపోవచ్చు, కానీ అలా ఉండడానికి ప్రయత్నిస్తే ఎంతో కొంత దిగులు తప్పక తగ్గుతుంది అన్నాడు. ఆ తర్వాత నుంచి ప్రారబ్ధుడు చార్వాకుడి ముఖంలోని సంతోషం పోగొట్టాలని కాక తన ముఖంలో దిగులు తొలగించుకునేందుకు ప్రయత్నించి చాలా వరకు ఫలితం సాధించాడు. కథ సమాప్తం. రెండవ కథ అమావాస్య దయ్యాలు. ఈ కథ రచయిత శ్రీ మాచిరాజు కామేశ్వరరావు గారు. కొండాపురంలో ఉండే కొండయ్యకు కోనాపురంలో ఉన్న కోమలికి కొత్తగా పెళ్ళయింది. కొండయ్య తల్లిదండ్రులు అతడికి చిన్నతనంలోనే పోయారు. పెంచి పెద్ద చేసిన అవ్వ కూడా అతడి పెళ్లిని కళ్ళ చూడకుండానే కన్నుమూసింది. అవ్వ నుంచి తనకు సంక్రమించిన 10 ఎకరాల పొలం కౌలుకిచ్చి దాని మీద వచ్చే ఆదాయంతో సుఖంగా బతుకుతున్నాడు కొండయ్య. కోమలికి కొత్త కాపురం ఎంతో ఆనందంగా ఉంది. ఏ బాధరబందీ లేదు. ఇద్దరూ అన్యోన్యంగా ఉంటున్నారు. ఇలా ఉండగా వాళ్ళ పక్క ఇంట్లోకి అలివేలు అని ఒక వయసు మళ్ళీ స్త్రీ అద్దెకు దిగింది. ఆమె చాలా తంపుల మారి. పచ్చగా ఉన్న కోమలి కాపురాన్ని చూడలేకపోయింది. ఆమె పనిగట్టుకుని మొగుడు పెళ్ళాల మధ్య తంపులు పెట్టడం ఆరంభించింది. వంటగదిలో పొయ్యి దగ్గర కట్టెలు మండక పొయ్యి రాచేయడానికి అవస్థ పడుతూ ఉంటే కోమలితో, నీ మొగుడికి ఉద్యోగం సద్యోగం ఏమీ లేదు కదా, నీకు వంట పనిలో సాయపడచ్చు కదా అనేది. ఏ పేరంటానికైనా ముత్యాల గొలుసు మాత్రమే వేసుకువచ్చే కోమలితో, అయినా తెలియక అడుగుతాను, పెళ్ళే 1 ఏడాది అయింది కదా, ఇంకా ఒక కాసు బంగారమైనా కొనలేదా నీ మొగుడు, అసలు పెళ్ళామే ప్రేమ ఉంటే కదా అనేది అలివేలు. బట్టలు ఉతికి పిండుకుంటున్న సమయంలో కోమలి దగ్గరకు వచ్చి, మీ నాన్న కట్నం ఇచ్చుకోలేకపోయాడు, కానీ నీ చక్కదనానికి ఏ పెద్ద జమీందారు సంబంధమో కాకపోయినా ఏ పిల్ల జమీందారు సంబంధమో వచ్చి ఉండేది అనేది. అలివేలు మాటలు వినగా వినగా తలకెక్కడంతో కోమలి చీటికి మాటికి కొండయ్యతో తగవ పెట్టుకుని అతన్ని చులకన చేస్తూ మాట్లాడడం మొదలుపెట్టింది. ఒకనాటి రాత్రి అలివేలు మాటలు గుర్తుకు వచ్చి కోమలికి చాలాసేపటి వరకు నిద్ర పట్టలేదు. కొండయ్య గట్టిగా గురక పెడుతూ నిద్రపోతున్నాడు. ఒళ్ళు మండిపోయిన కోమలి కొండయ్యను తట్టి లేపి, నువ్వు గురక మానతావా, నన్ను ఎక్కడికన్నా పొమ్మంటావా అన్నది కోపంగా.
నడిరాత్రి నిద్ర లేపి భార్య తగవులాడుతున్నందుకు కొండయ్య చిరాకు పడి, ఆడదానివి చీకట్లో ఎక్కడికి వెళ్తావు, నేనే వెళ్తానులే అంటూ ఆవేశంగా ఇంట్లోంచి బయటకు వచ్చేశాడు. కొండయ్య తన భార్య గయ్యాళితనానికి చింతపడుతూ ఊరు దాటి పొలిమేర దాటి దాపులోనే ఉన్న అడవిలో చాలా దూరం నడిచాడు. అమావాస్య కావడంతో అడవి అంతా చిమ్మ చీకటిగా ఉంది. కొండయ్య తిరిగి ఊరి దారి పడదాం అనుకుంటూ ఉండగా ఒక మర్రి చెట్టు కింద దీపాల కాంతి కనిపించింది. అతడు అటుకేసి నడిచాడు. మర్రి చెట్టు కింద కాగడా వెలుతురులో 4 దయ్యాలు ఏదో వినోద కార్యక్రమంలో మునిగి ఉన్నాయి. గయ్యాళి భార్య భయం ముందు దయ్యాల భయం దిగుదుడిపే అన్న అవ్వ చెప్పిన సామెత గుర్తుకు రాగా కొండయ్య ధైర్యంగా మరికొంత ముందుకు నడిచాడు. అక్కడ దెయ్యాల నాయకుడు కీచుకుందుకుతో, అందరూ అతి జాగ్రత్తగా వినండి. నలుగురిలో ఎదుటివారిని ఎక్కువగా ఎవరు నవ్విస్తారో వాళ్లకు ఒక అద్భుత వస్తువు బహుమతి అంటున్నాడు. కొద్ది క్షణాలు గడిచేంతలో ఒక దెయ్యం కీచుగొంతుకుతో ఏదో పాట పాడింది. మరొక దెయ్యం తన పొడవాటి కాళ్లను ఎగరవేస్తూ ఆడింది. ఇంకొకటి హాస్య కథ అంటూ ఏదో చెప్పడం ప్రారంభించింది. కొండయ్యకు ఆ దెయ్యాల వినోద కార్యక్రమంలో వినోదించడానికి ఏమీ కనిపించలేదు. అతడు నిద్ర ముంచుకు వస్తూ ఉండగా అవతలికి పోయి దాపులోనే ఉన్న మరొక మర్రి చెట్టును ఆనుకుని కూర్చుని నిద్రలోకి జారుకున్నాడు. ఆ వెంటనే గురక ఆరంభమైంది. ఆ ధ్వనికి దెయ్యాలు ఒక త్రుటికాలం నివ్వెరపోయి చుట్టూ కలయి చూడగా గురక పెడుతున్న కొండయ్య కనిపించాడు. అవి 4 అడుగులు అడుగు వేసుకుంటూ కొండయ్యను సమీపించాయి. గురక పెట్టేటప్పుడు పైకి కిందికి కదిలే కొండయ్య బుర్రమీసాలు, బానకడుపు, చివరగా వచ్చే ఈలలాంటి ధ్వని వాటిని పొట్ట చెక్కలయ్యేలా నవ్వించాయి. దెయ్యాల నవ్వులకు కొండయ్య కళ్ళు తెరిచాడు. దెయ్యాల నాయకుడు అతడితో, మేం ప్రతి నెల అమావాస్యకు ఇక్కడ వినోద కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటాం. ఈరోజు కార్యక్రమంలో గెలుపు నీదే, మమ్మల్ని అందరినీ చాలా వినోదపరిచావు అంటూ ఒక నల్ల టోపుని కొండయ్య తల మీద పెట్టి మిగిలిన దెయ్యాలతో సహా మాయమయ్యాడు. ఆ సరికి కొండయ్యకు భార్య మీద కోపం తగ్గడంతో అక్కడి నుంచి బయలుదేరాడు. అతడు ఇల్లు చేరేసరికి తెల్లబార వస్తున్నది. ఆ సమయంలో కోమలి ఇంటి ముందు ముగ్గు పెడుతున్నది. ఆమె కొండయ్యను చూసి చూడటం ఊరుకున్నది. కానీ రాత్రి తన మూర్ఖపు ప్రవర్తనకు ఎలా క్షమాపణ చెప్పాలా అని ఆలోచిస్తున్నది. చిచి వెర్రిదానా, శత్రువుల మధ్య స్నేహితుల మధ్య క్షమాపణలు చెల్లుతాయి కానీ మొగుడు పిల్లల మధ్య క్షమాపణలేంటి అన్నాడు కొండయ్య. నా మనసులోని ఆలోచన ఈయనకెలా తెలిసిందబ్బా అనుకుంటూ ఆశ్చర్యపోయింది కోమలి. నీ మనసులోని ఆలోచనలు తెలిసిపోవడం నాకు ఆశ్చర్యంగానే ఉన్నది అన్నాడు కొండయ్య. తల మీద ఆ నల్ల టోపీ ఏమిటి అసహ్యంగా అని కోమలి అనుకోవడం తెలిసి కొండయ్య టోపీని తీసి చేత్తో పట్టుకున్నాడు. ఇప్పుడు టోపీ తలమించి తీశాక కొండయ్యకు పెళ్ళ మనసులోని ఆలోచన తెలియటం లేదు. అతడు దెయ్యాలు తనకు అద్భుతమైన టోపీ ఇచ్చాయని గ్రహించి ఆనందపడిపోతూ పెళ్ళానికి అడవిలో జరిగిందంతా చెప్పాడు. కోమలి కొంచెంసేపు ఆలోచించి కొండయ్యతో, చూడు, ఇటువంటి అద్భుతమైన టోపీ మనకెందుకు, రాజుగారికి కానుకగా ఇచ్చిరా. ఆయన మిత్రులెవరో శత్రువులెవరో తెలుసుకోలేని మందమతి అని చెబుతారు. ఈ టోపీ ఆయనకు ఉపయోగిస్తుంది అన్నది. ఆహా కోమలి, నీకున్న రాజభక్తిలో ఒక్క పాలు రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ ఉంటే రాజుగారికి, రక్షక భటుల, గూఢాచారులకి ఇచ్చే జీతభత్యాల ఖర్చు మిగిలేది అంటూ భార్యను మెచ్చుకుని అప్పటికప్పుడే బయలుదేరి రాజధాని నగరం చేరి రాజుగారిని కలుసుకుని నల్ల టోపీ మహిమ గురించి చెప్పి దాన్ని ఆయనకు కానుకగా ఇచ్చి వెనుదిరి వెళ్ళిపోయాడు. రాజు కొండయ్యను ఆగమని భుజం తట్టి, అవురా కొండయ్య, నీ రాజభక్తి అమోఘం, నీ కానుక విలువ లేనిది, నా నుంచి బహుమానం తీసుకోకుండా వెళ్ళడం సరికాదు అని అప్పటికప్పుడు కోశాధికారిని పిలిపించి కొండయ్యకు ఒక సంచి నిండుగా బంగారు కాసులు ఇప్పించాడు. ఇంటికి తిరిగి వచ్చిన కొండయ్య సంచిలో ఉన్న బంగారు కాసులను చాప మీద కుమ్మరించి, కోమలి, ఈ డబ్బంతా ఏం చేసుకుందాము అన్నాడు. దానికి కోమలి చిన్నగా నవ్వి, అప్పట్లో చెడు అనుకున్న నీ గుర్రకి మనకు మేలు చేసింది, ఇక దాని అవసరం లేదు. వ్యాపార మర్మారెరిగిన స్నేహితులను సంప్రదించి ఏదైనా వ్యాపారం మొదలుపెట్టు. అలా ఏదో ఒక పనిలో పడితే బాణపొట్ట గురక 2 మటు మాయం కాగలవు అన్నది. కొండయ్యకు భార్య సలహా బాగా నచ్చింది. ఈ లోపల నెల క్రితం చెల్లెలి పెళ్లికని తమ ఊరు వెళ్ళిన అలివేలు తిరిగి వచ్చి కోమలి వాళ్ళ దశ తిరిగిపోవడం చూసి నిర్ఘాంతపోయి కోమలి వాళ్ళ ఇంటికి వచ్చి ఆమెను మాటల్లో దించి మెల్లగా అమావాస్య దయ్యాల రహస్యాన్ని రాబట్టింది. ఆ రాత్రి ఆమె భర్త అవతారానికి కొండయ్య పట్టిన అదృష్టం గురించి చెప్పి, ఈరోజు అమావాస్య, నువ్వు అడవికి పోయి
కొండయ్యేలా గురకపెట్టి దెయ్యాలను మెప్పించు. ఆ తర్వాత వాటిని ఎదుటివారి మనసులో ఏమున్నది తెలుసుకునే టోపీ కాక తల మీద పెట్టుకుంటే ఎవరికీ కనబడకుండా ఉండే టోపీ అడుగు. అది తీసుకుని అట్నుంచి అటు రాజధానికి పోయి అదృశ్య రూపంలో రాజుగారి ఖజానాలో ఉన్న విలువైన వస్తువులు దోచుకునిరా. మర్చిపోయేవు. రాణిగారు 7 వారాల నగలు తీసుకుని రావాలి, విన్నావా అని గదమాయించింది. అవతారం బిక్కమొహం పెట్టి, అసలు ముందు నాకు ఉరక పెట్టడమే రాదు కదా, మరి ఎలాగా అన్నాడు. అలివేలు చీదరించుకుంటూ, మనిషి ప్రయత్నిస్తే సాధించలేనిది ఏదీ లేదు అన్న సంగతి నువ్వు వెరగవా, ఇక కదులు పో అన్నది. అవతారం అలివేలు చెప్పిన గుర్తుల ప్రకారం అడవి చేరి ఒక చెట్టు చాటు నుంచి 4 దెయ్యాలను చూసి భయంతో వణికిపోతూ కెవ్వుమంటూ అరిచాడు. ఆ మరుక్షణమే దెయ్యాల బిలబిల్లమంటూ వచ్చి అతన్ని చుట్టుముట్టి, ఎవర్రా చచ్చువెధవా, ఇక్కడికొచ్చి కేకపెట్టి మాకు వినోదభంగం కలిగించావు అన్నవి గుడ్లురుముతూ. అవతారం మరింతగా వణికిపోతూ, అది కేక కాదు ఉరక అన్నాడు. ఆ జవాబుకు దెయ్యాలన్నీ విరగబడి నవ్వాయి. దెయ్యాల నాయకుడు అవతారాన్ని మెచ్చుకుని, నువ్వు మంచి హాస్యగాడివిరా అబ్బి, ఇంతకు ఈ అమావాస్య చీకట్లో ఇంత దూరం ఎందుకు వచ్చావు అని అడిగాడు. ఇంకా దెయ్యాల మీద భయం తీరని అవతారం తడబడుతూ, అదృశ్య పీఠం కోసం అన్నాడు. ఆ మాటకు దెయ్యాలు ఒక్క క్షణం ఆశ్చర్యపోయి ఆ తర్వాత పగలబడి నవ్వాయి. వాటి నాయకుడు అవతారం వీపు తట్టుతూ, ఓహో, ఏమి వాక్చాతుర్యం, నువ్వు పుట్టు హాస్యగాడివిరా మనిషి, ఇంతకు పీఠం అంటే ఏమిటి అని అడిగాడు. ఆ సరికి దెయ్యాల భయం పోయిన అవతారం, అదే అదే టోపీ టోపీ, అదృశ్య టోపీ అన్నాడు. అదా సంగతి, ఇదిగో అంటూ దెయ్యాల నాయకుడు గాలిలో చేయి ఊపి చేతికి వచ్చిన ఒక తెల్లటి టోపీని అవతారం నెత్తిన పెట్టి, అరే ఓ మనిషి, మాకు 2 అమావాస్యలకు సరిపోయేటంత వినోదం కలిగించావు కనుక ఆ పై అమావాస్యకు ఇక్కడికి రా అంటూ మిగిలిన 3 దెయ్యాలతో గుడ్లగూపగా మారి గాలిలోకి ఎగిరిపోయాడు. అవతారం అదృశ్య టోపీతో ఉత్సాహంగా అక్కడి నుంచి బయలుదేరి తెల్లవారుజాము వేళ రాజుగారి కోటకు చేరాడు. అతడు ఆ టోపీ ప్రభావం వల్ల కాపలాదారుల ముందు నుంచే నడిచిపోయి రాజుగారి ఖజానాలో ఉన్న రత్నాలు, మణులు, బంగారు కాసులు ఒక గోనె సంచిలో వేసి భుజాన వేసుకుని రాజాంతఃపురం చేరాడు. అక్కడ రాజు రాణి చెరుక హంసతూలిక తల్పం మీద పడుకుని గాఢ నిద్రలో ఉన్నారు. గదిలో ఒక మూలగా ఉన్న దంతపు బల్ల మీద రాణిగారి 7 వారాల నగలు, రాజుగారి కిరీటము ఉన్నవి. అవతారం నగలను సంచిలో వేసుకుని బయలుదేరబోతూ, అలివేలు తెలివితేటల వల్ల ఇంత ధనం దొరికింది కదా అని సంతోషిస్తూ, దానికి రాణిగారి నగలు ఉన్నప్పుడు నాకు నెత్తిన కిరీటం లేకపోవడం వెలితిగా ఉంటుంది అనుకుని కిరీటం తీసుకుని అదృశ్య టోపీ మీద అదిమి పెట్టి టీవీగా నడుస్తూ బయటకు వచ్చాడు. అయితే అలవాటు లేకపోవడంతో అతడికి నెత్తి మీద కొండంత బరువుగా ఉన్నట్టు తోచి కోటాద్వారాన్ని దాటే ముందు కిరీటాన్ని తీసి చేత్తో పట్టుకుని నడవసాగాడు. అతడు కోటాద్వారాన్ని దాటుతూ ఉండగా కాపలా భటులు వాడిని చూసి, ఒరే, ఎంత ధైర్యం నీకు, రాజుగారి కిరీటాన్నే దొంగిలించుకుపోతున్నావా అంటూ పట్టుకుని పెడరెక్కలు విడిచికట్టి రాజు దగ్గర లాక్కుని పోయారు. అవతారం నిలువెల్లా కంపించిపోతూ తన కిరీటాన్ని తలమించి తీసినప్పుడు దానితో పాటు అదృశ్య టోపీ కూడా బయటకు వచ్చిందని గ్రహించి బావురుమంటూ మనసులో భార్యను తిట్టుకుంటూ శాపనార్థాలు పెట్టసాగాడు. అవతారం వాలకం చూసిన రాజు అతడు అంత దుస్సాహసం చేయడానికి కారణం ఏదో ఉంటుందని ఊహించి కొండయ్య తను కానుకగా ఇచ్చిన నల్ల టోపీని తెప్పించి తల మీద పెట్టుకున్నాడు. ఆయనకు అవతారం భార్యను పెడుతున్న శాపనార్థాలు తెలిసిపోయినాయి. రాజు వెంటనే భటులను పంపి అలివేలును తన సమక్షానికి రప్పించి గట్టిగా ప్రశ్నించిన మీదట ఆమె దురాశ, ఓర్వలేనితనం బయటపడింది. రాజు ఆ భార్యాభర్తలనిద్దరినీ అప్పటికప్పుడు కట్టుబట్టలతో రాజ్యం వదిలిపోవలసిందిగా ఆజ్ఞాపించాడు. ఈ సంగతి తెలిసాక కోమలి కొండయ్యతో, ఆ అమావాస్య దెయ్యాల పుణ్యాన మన కాపురం చక్కబడింది. అలివేలు నీ మీద అవి ఇవి కల్పించి నా మనసు పాడు చేస్తూ ఉండేది అన్నది. కొండయ్య తాపీగా తాళాడించి, చూడు కోమలి, అడ్డమైన వాళ్ళందరూ చెప్పే మాటలు నమ్మే అవివేకం అనే దెయ్యాలు మనలో ఉన్నంతకాలము అలివేలు కాకపోతే మరొక ఆండాళమ్మ చాడీలు చెప్తుంది. నీ జాగ్రత్తలు నువ్వు ఉండాలి, తెలిసిందా అన్నాడు. కథ సమాప్తం. 3వ కథ, చెప్పుల జత పావలా. కథలోకి వెళ్ళబోయే ముందు శ్రోతలకు మనవి, మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ఆల్ కూడా నొక్కండి. మీ సూచనలు సలహాలు కామెంట్లో తప్పక తెలపండి. చాలామంది చూస్తున్నారు కానీ కామెంట్లు పెట్టడం, లైక్ చేయడం లేదని, దయచేసి అవి చేయండి. అవి మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పుల జత పావలా.
హేలాపురం నివాసి చంద్రయ్య పాత సామాన్లు కొనేందుకు సంతకు బయలుదేరాడు. పాత చెప్పులు కావడంతో దారిలో ఒక కాలి చెప్పు ఉంగరం తెగిపోయింది. పనిలో పనిగా చెప్పులు కూడా కొందామనుకుంటూ ముందుకు సాగుతున్నాడు చంద్రయ్య. చంద్రయ్య వెళ్ళే దారి పక్కన ఒక పాతకాలపు దేవాలయం ఒకటి ఉన్నది. దానికి అల్లంత దూరంలో ఒక దుకాణం ముందు చెప్పుల జతలు వరుసగా పేర్చబడి ఉన్నవి. వాటిని చూసిన చంద్రయ్య సంతకు చేరకముందే చెప్పులు కొనుక్కుందాం అనుకుంటూ దుకాణం ముందుకు వెళ్ళాడు. అక్కడ ఒక చెక్క బల్ల మీద చెప్పుల జత పావలా అని రాసి ఉన్నది. దాన్ని చదివిన చంద్రయ్య, అబ్బా, 10 రూపాయలు ఖరీదు చేసే చెప్పులు ఎంత చౌకైపోయాయి అని సంబరపడుతూ తనకు నచ్చిన చెప్పుల జత ఒకటి ఎంచుకుని వాటిలో పాదాలు ఉంచి చూశాడు. అవి చక్కగా అతికినట్టు సరిపోయాయి. అప్పుడు చంద్రయ్య దుస్తుల్లోంచి ఒక పావలా తీసి దుకాణం వాడికి ఇయ్యబోయాడు. వాడు చంద్రయ్య కేసి అనుమానంగా చూస్తూ, ఈ జత మీది కాదు, బట్టల దుకాణం పాపయ్య గారిది. అయినా మీరిక్కడ చెప్పుల జత విడవలేదే అన్నాడు. అంతలో పాపయ్య అక్కడికి వచ్చి చంద్రయ్య కేసి కళ్ళురుముతూ చూస్తూ, పట్టపగలే దొంగతనమ్మా, అది దేవాలయం ముందు, చీచీ అన్నాడు. చంద్రయ్య చప్పున చెప్పులు వదిలి, అయ్యా, నేను దొంగను కాను, ఆ చెక్క బల్లకేసి చూడండి, చెప్పుల జత పావలా అని రాసి ఉంది. అలా కాకుండా చెప్పుల జతకు పావలా అని రాసి ఉంటే ఈ పొరపాటు జరిగేదే కాదు. బాగా చదువుకునే వాళ్ళతో ఇదే పెద్ద చిక్కు అన్నాడు. పాపయ్య ఆదరాబాదరాగా చెప్పులు తొడుక్కుని, అవును, బాగా చదువుకోని వాళ్ళతో పెద్ద చిక్కే, కానీ బాగా చదువుకుని చెప్పుల జత పావలా కొనుక్కోవచ్చును అనుకునే వాళ్ళతో మరింత పెద్ద చిక్కు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కథ సమాప్తం.